చూడండి ఫ్రెండ్స్, ఇదే మొత్తం మన ఇక్కడే ఉన్నాయి ఎప్పుడైతే ఇక మన వెనకనే ఐరన్ ఉంది. ఇప్పుడు మనం కువైట్ సైడ్ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది ఈజిప్ట్ కంట్రీ, ఇది మొరాకో. లోపల ఇలా ఉంటుంది. మనకి ఇట్లా చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి బయట ఏమైనా తినడానికి. ఇక్కడ ఇక్కడైతే చూపిస్తాం మీకు మొత్తం. అక్కడ లాస్ట్ కువైట్ ఉంది, ఇది బైరానా, దీని పక్కన ఈజిప్ట్ పక్కన. మీకు మొత్తం తిరిగి చూపిస్తాయి చూడండి లొకేషన్స్. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు చూడండి. మొత్తం అయితే లొకేషన్ అయితే ఈరోజు ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మీకు మొత్తం చూపిస్తాయి ఈరోజు. ఇప్పుడైతే మనం కువైట్ దగ్గరికి వచ్చేసాం చూడండి. మనకి కువైట్ ఉంది. ఇప్పుడు మనకు మీకు టర్కీ పాకిస్తాన్ చూపిస్తాం చూడండి. దానికి అవి ఇది చూడండి. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ టర్కీ దగ్గరికి వచ్చేసాం మనం. ఇప్పుడైతే వేరే పాకిస్తాన్ సైడ్ వెళ్తున్నాను చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి వ్యూ ఎంత బాగుందో మనకు. ఇది మొత్తం మనం ఇప్పుడు చూసుకుంటూ వచ్చింది. ఇది మనం మొత్తం ఇప్పుడు చూసుకుంటూ వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నైట్ అయింది, అందుకని కొంచెం వీడియో బ్లాక్ వస్తున్నాయి, లైట్సే వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్లోబల్ విలేజ్ అని రాస్తుంది. ఇక్కడ రంజాన్, ఇప్పుడు రంజాన్ నడుస్తుంది ఇక్కడ, అందుకని రంజాన్ అని ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే చూడండి మన వెనక ఇది లొకేషన్ చూడండి. మన వెనకాల పాకిస్తాన్ ఉంది. అక్కడ మీకు దుబాయ్లోనే దుబాయ్ చూపిస్తా. ఇక్కడ యూఏఈ అని ఉంది, దుబాయ్లోనే దుబాయ్ చూపిస్తా మీకు. అక్కడ మన వెనకాల ఉన్నది దుబాయ్, మీకు చూపిస్తుంది అక్కడ వెళ్ళినాక. లొకేషన్ ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు అయితే చూడొచ్చు వెనకాల మొత్తం. చూడండి యూఏఈ దుబాయ్ మన వెనకాల ఉంది. అది పాకిస్తాన్ అటు సైడ్ది. మీకు చూపిస్తా బ్యాక్ కెమెరా వేసి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది దుబాయ్లో దుబాయ్ చూపిస్తా. యూఏఈ అది పాకిస్తాన్, రెండు పక్కలోనే ఉన్నాయి. వ్యూ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ. ఒక మన సైడ్ ఎట్లా జాతర ఎట్లా ఉంటుంది ఇటు అట్టు ఉన్నాయి. ఈరోజు అందరం ప్లాన్ వేసుకున్నాం, కానీ మన వాళ్ళందరికీ డ్యూటీ ఉంది. నా ఒక్కరికి చుట్టూ నేను ఒక్కనే వచ్చాను ఈరోజు చూడడానికి. అందరం ప్లాన్ వేసుకున్నాం రావడానికి, కానీ టైంలో కుదరలేదు. యూఏఈ దుబాయ్లోనే దుబాయ్ ఉంది ఇక్కడ. ఇప్పుడైతే మనం దుబాయ్లోనే దుబాయ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది నా వెనకాల వ్యూ, మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మీకు అది మొత్తం బ్యాక్ కెమెరాతో కూడా చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక్కడే చాలా బాగా లొకేషన్స్ వ్యూస్ ఉంది ఇక్కడ మాత్రం.
చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇప్పుడు నైట్ టైం కదా కొంచెం బ్లాక్ వస్తుంది. చూడండి వాటర్ ఎంత బాగా వస్తుందో. నైట్ అయింది కదా కొంచెం, అందుకనే మనుషులు కొంచెం బ్లాక్ వస్తున్నారు ఇక్కడ. అటు సైడ్ మూవీ థియేటర్స్ ఇలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం మీకు. మూవీ అటు సైడ్ ఇంకా అమెరికా, యూరోప్ ఇతర కంట్రీస్ కూడా అవి కూడా చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనే మనం ఇప్పుడు అటు అమెరికా సైడ్, యూరోప్ సైడ్ వెళ్తున్నాం. బాక్స్ ఆఫీస్ ఇక్కడనే మూవీ థియేటర్ ఉంది, ముందటుంది కొంచెం చూపిస్తాం మీకు. అదే సైబర్ సిటీ ఫ్రెండ్స్. లోపల ఎలా ఉందో చూడలేమన్నా, నెక్స్ట్ టైం చూద్దాం అది కూడా. ఎంట్రీ టికెట్ 20 dirhams ఇక్కడ. 20 dirhams అంటే ఇండియాలో 400 టైం అయితే. చూడండి ఇక్కడ ఇక్కడ కాఫీ కప్స్ ఇట్లా టెడ్డీ బెర్స్ ఇలా ఉన్నాయి. మొత్తం ఇదంతా స్ట్రీట్ ఫుడ్ ఫుడ్స్ అన్నారు. ఫుడ్ కోర్ట్ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ. రెస్టారెంట్స్ ఇట్లా చిన్నగా ఉన్నాయి షాప్స్. అక్కడ అది బ్లూ కలర్ కనిపిస్తుంది, అది ఎక్కడే షో టైమింగ్ ఫ్రెండ్స్. చూడండి అది మీకు చూపిస్తే అక్కడ వెళ్ళినాక మంచిగా మొత్తం క్లారిటీగా. అటు సైడ్ అమెరికా, యూరోప్ ఇలా కూడా ఉన్నాయి. ఆఫ్రికా కంట్రీస్ మొత్తం ఉన్నాయి. సైరియా కంట్రీ అట, అది ఇప్పుడే వింటాను నేను ఏమైతే. ఫ్రెండ్స్ బాక్స్ ఆఫీస్ షో ఇక్కడనే మూవీ పడుతుంది, బయట చూడొచ్చు. ఇక్కడ అటు సైడ్ కొంచెం జూమ్ చేసి చూపిస్తా. అటు సైడ్ అక్కడ అమెరికా, ఇక్కడ యూరోప్, ఇటు సైడ్ కువైట్ ఇట్లా ఉన్నాయి, రష్యా ఇట్లా, క్వార్టర్ కువైట్. మనం అయితే అటు సైడే వెళ్తున్నాం, మొత్తం చూపిస్తా అక్కడ వెళ్ళిన క్లారిటీగా. చూడండి ఫ్రెండ్స్ ఏపీ మన వెనకాల మన వ్యూ అయితే ఇలా ఉంది, మొత్తం మీకు చూపిస్తా. ఇప్పుడు షో టైమింగ్ స్టార్ట్ అవుతున్నట్టుంది, అందుకని కొంచెం మనుషులు వస్తున్నారు కొందరు ఇక్కడ ఒక్కొక్కరుగా. ఫ్రెండ్స్ మీకు మొత్తం చూపిస్తా. అక్కడ బ్యాక్ కెమెరా వేసి ఇప్పుడు ముందుకు వెళ్ళినా కొంచెం. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ లొకేషన్ ఇలా ఉంది. అదే చూడండి ఫ్రెండ్స్, ఇదే షో టైం ఇక్కడ షో వస్తుంది చూడండి. ఇక్కడ స్టార్ట్ కాలేదు షో, మూవీ అయితే ఇక్కడనే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాక ఇగో ఫ్రెండ్స్ ఇదే అమెరికా, మీకు చూపిస్తాం. అమెరికా ఇది. అటు సైడ్ యూరోప్, దాని పక్కన రష్యా ఉంది. క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటా, చూపిస్తాను మొత్తం. ఈ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అట. మీకు చూపిస్తాం మొత్తం. ఇప్పుడు మనకు ఇట్లా మన దిక్కు జాతరలో గేమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, జైంట్ వీల్ ఇది అది అన్నట్టు అలా ఉన్నాయి ఇక్కడైతే. ఇటు ఇక్కడ జపాన్ కూడా ఉంది ఇక్కడనే. ఇక అమెరికా మీకు చూపిస్తుంది ఇప్పుడు క్లారిటీ, అక్కడ నుంచి కనిపించేది కావచ్చు. అటు సైడ్ ఆఫ్రికా ఉంది. ఇప్పుడు మన అటు కూడా మనం ఒక రౌండ్ వేద్దాం తర్వాత ఇట్లా వెళ్ళినాక. ఇది చూపిస్తే ఇటు కొంచెం గేమ్స్ ఉన్నాయి అన్నట్టు. కొరియా, ఈ కొరియా ఇది అన్ని కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ జైంట్ వీల్ అవేమో దాటి పేర్లు ఇప్పుడు గుర్తులేదు ఫ్రెండ్షిప్, చాలా రోజులు వచ్చింది కదా అయిపోయింది. అదొక జైంట్ వీల్ పేరు గుర్తుంది నాకైతే ఇప్పుడు ప్రజెంట్. దుబాయ్ వచ్చి 1.5 year ఏమో అయితే మేము మొత్తం మర్చిపోయా నేమ్స్ అయితే. మనదికైతే అవి జైంట్ వీల్ అది ఇంకా అవి ఉంటాయి కదా చిన్న ఐటమ్స్, కానీ ఇక్కడ మాత్రం అలాగ చాలా వేరే ఉన్నాయి. ఇగో ఫ్రెండ్స్ ఇది జపాన్, అక్కడ థాయిలాండ్ ఉంది. మీకు ఇక్కడ ఒక వాటర్ వ్యూ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. చూడండి మధ్యలో ఒక బొమ్మ చుట్టూ ఒక వాటర్. ఇది జపాన్.
ఇది ఆసియా, ఇది రోడ్ ఆఫ్ ఆసియా ఆటో. మొత్తం ఇక్కడనే మొత్తం ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. ఇది థాయిలాండ్, అక్కడ గేమ్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న గేమ్స్ ప్లే చాలా బాగా గేమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. నేను అటు సైడ్ ఇంకా వెళ్ళి ఇంకా ఎంట్రీ టికెట్ ఇట్లా ఏమన్నా ఎంట్రీ టికెట్స్ ప్రైజ్ ఎంత ఉన్నాయి అవన్నీ మనం అవన్నీ చూడలేదు. అయితే ఇప్పుడు నాకు లేట్ అయింది, ఇంకా మొత్తం వీడియో చేయాలి కదా, చాలా లొకేషన్స్ చూపెట్టాలి ఇంకా, అందుకని ఇప్పుడు అటు సైడ్ వెళ్ళట్లేదు. చూడండి ఇక్కడ నుంచి ఇది బ్యాక్ సైడ్ నాది చూడండి. ఇప్పుడు లైట్ ఉంది కదా, చాలా ఎఫెక్ట్ వస్తుంది లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నైట్ అయింది ఇక్కడ, లేదా ఎఫెక్ట్స్ వస్తుంది మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ మనది. మన వెనకాలనే జపాన్ ఉంది, జపాన్లో ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. మన వెనకాలనే మొత్తం లొకేషన్ చిన్న చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఆఫ్ఘనిస్తాన్ వచ్చాం, మన వెనకాలనే ఉంది చూడండి. అక్కడ నేను క్లారిటీ చూపిస్తా. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇప్పుడు మనం ఒమాన్ వెళ్దాం. మన వాళ్ళందరూ మస్కట్ అంటారు, కానీ అది ఇక్కడ ఒమాన్ అంటారు. చూడండి మన వెనకాలనే ఆఫ్ఘనిస్తాన్ ఉంది, మీకు క్లారిటీగా చూపిస్తా బ్యాక్ కెమెరాతో. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోనే మన వీడియో ముగిస్తున్నా. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, అయితే ఇప్పుడైతే వీడియో ఇక్కడైతే వచ్చాను చాలా రోజుల తర్వాత. మీకు మొత్తం చూపిద్దాం అనుకున్నా, చూపించాను ఆల్రెడీ. మన ఛానల్ అయితే వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా వేసుకోండి. అలాగే ఇది జపాన్ ఫ్రెండ్స్, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇది ఒమాన్. మన ఇటు అటు వెళ్ళినా మళ్ళీ మన ఇండియా దగ్గరికి వస్తాం లాస్ట్కి. అయితే అక్కడ నుంచి ఎంట్రీ గేట్, అక్కడ నుంచి ఎగ్జిట్ చేస్తుంది. ఇది ఒమాన్ చూడండి ఫ్రెండ్స్, దీని పక్కనే చైనా ఉంది. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్స్ అయితే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే. లాస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడ ఎండ్ అవుతున్నాం. ఇండియా నుంచి స్టార్ట్ చేసాం, మళ్ళీ ఇండియా దగ్గరికి వెళ్తున్నాం, చూపిస్తాం మీకు అక్కడ వెళ్ళినాక. ఇది చైనా, ఇక్కడే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే ఒమాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది రైల్వే మార్కెట్ చూడండి. అయితే ఒక ట్రైన్లో కొంచెం రెస్టారెంట్ పెట్టేశారు అన్నట్టు. చూడండి వీడియో సరిగ్గా రావట్లేదు అనుకుంటా, ఎందుకంటే ఈరోజు స్టిక్ మర్చిపోయాను నేను, కెమెరా స్టిక్ మర్చిపోయా, అందుకని చేత్తోనే తీస్తున్నా. ఇప్పుడైతే మనం చూడండి ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడ వచ్చేసాం. మొత్తం చైనా కోట్ ఇది. అటు సైడ్ మొత్తం చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఇట్లా గ్లోబల్ విలేజ్ రావాలని, కానీ ఈరోజు అది అయిపోయి సక్సెస్ అయింది. మేము అందరం అనుకున్నాం, కానీ వాళ్ళందరూ డ్యూటీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సడన్గా డ్యూటీ సెట్ అయింది, అందుకని వాళ్ళు డ్యూటీ వెళ్ళిపోయారు. నేను ఒక్కనే రావాల్సి వచ్చింది ఇప్పుడైతే. నెక్స్ట్ అయితే మన ఇండియాకి వచ్చేసాం మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం కింద వాటర్ ఉన్నాయి, అటు చిన్న వాటర్ ఉన్నాయి. ఇక్కడ అక్కడైతే వాటర్ ఉన్నాయి, చూపెట్టాగా ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే మనం మళ్ళీ ఇండియాకి వచ్చేసాం.